హాయ్ ఫ్రెండ్స్, మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కదా. సుందరకాండలో సుందరమైన ఘట్టాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఘట్టంలో మనం ఈరోజు ఇంకొక మంచి ఘట్టం చూడబోతున్నాం. ఈరోజు మనం వినబోయేది భక్తి, ధైర్యం, జ్ఞానం కలయికైన ఒక అద్భుతమైన కథ. హనుమంతుడు సీతమ్మను వెతికినప్పుడు జరిగిన అసాధారణ సంఘటన గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. హనుమంతుడు అశోక వాటికలో ఏం చేశాడు అనేది ఈ ఘట్టంలో చూడబోతున్నాం. హనుమంతుడు అసలు లంకలోకి ఎలా ప్రవేశించాడు, ఎలా అశోక వాటికలోని అందాలను చూసి ఆశ్చర్యపోయాడు, మరియు చివరికి ఎలా సీతమ్మను కనుగొన్నాడో ఈరోజు చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, హనుమంతుడు అశోక వాటికలో ఏమేం చేశాడో ఏమేం చూశాడో వినేద్దామా మరి. సీతమ్మను కనుగొనడానికి లంకకు వచ్చిన హనుమంతుడు ఆకాశ మార్గంలో ఎగురుతూ లంకా పట్టణంలోకి ప్రవేశించాడు. లంక అంతా బంగారు గోపురాలతో మెరిసిపోతూ ఉంది. చుట్టూ రాక్షసులు కాపలా కాస్తున్నారు. వీరి రూపాలు చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. హనుమంతుడు తన రూపాన్ని చిన్నగా మార్చుకొని ఎవరికీ కనిపించకుండా నిశ్శబ్దంగా తిరుగుతూ సీతమ్మను వెతకసాగాడు. అలా వెళ్తూ వెళ్తూ అతడు ఒక అద్భుతమైన తోటను చూశాడు. ఆ తోట పేరు అశోక వాటిక. ఆ తోటలో ఎన్నో రకాల పూలు, పండ్ల చెట్లు, చిలుకలు, మయూరాలు కనిపిస్తున్నాయి. తేనెటీగలు గూగూనని గానాలు పాడుతూ ఎగురుతున్నాయి. తోటలోని చెట్ల మీద తడితడిగా ముత్యాల్లాంటి చినుకులు మెరుస్తున్నాయి. హనుమంతుడు ఆ అశోకవన శోభను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన తోట నేనెప్పుడూ చూడనే లేదు. ఇది లంకలోని అత్యంత శోభాయమానమైన ప్రదేశం అయి ఉండాలి అని అనుకున్నాడు. తన మనసులో మరో ఆలోచన వచ్చింది. బహుశా రాక్షసులు సీతమ్మను ఇలాంటి ప్రదేశంలో ఉంచి ఉండవచ్చు. తరువాత అతడిలా కూడా అనుకున్నాడు, ఈ వనశోభను చూసిన విషయాన్ని వెంటనే శ్రీరాముడికి చెబితే ఆయన మనసు బాధపడవచ్చు. అందుకే ముందుగా సీతమ్మను కనుగొనడమే ముఖ్యము. అలా నిర్ణయించి హనుమంతుడు చెట్టు మీదకి ఎగబాకి అశోక వాటికలో జాగ్రత్తగా పరిశీలించసాగాడు. హనుమంతుడు సీతమ్మని ఎక్కడ కనుగొన్నాడు, ఎక్కడ చూశాడో చూద్దాం. వనశోభను ఆస్వాదిస్తూ హనుమంతుడు ఒక్కో మూల జాగ్రత్తగా చూస్తూ ముందుకు సాగాడు. అప్పుడే అతని దృష్టి ఒక చైత్ర ప్రసాదం వైపు పడింది. అది ఒక చిన్న దేవాలయంలా కనిపిస్తోంది. దాని దగ్గర పెద్ద చెట్టు కింద ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె దుస్తులు మసకబారిపోయి ముఖం దుఃఖంతో కమ్ముకున్నది. కానీ ఆమె కళ్ళల్లో పవిత్రత, భక్తి మెరిసిపోతున్నాయి. ఆ స్త్రీ చుట్టూ రాక్షసులు కాపలా కాస్తున్నారు. హనుమంతుడు కొద్దిసేపు గమనించి తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇది ఎవరైనా రాక్షసురాలు కాదు, ఇది తప్పకుండా మా సీతమ్మే. ఆమె రూపం, ఆమె శాంత స్వభావం, ఆమె వేదన ఇవన్నీ సీతమ్మ లక్షణాలే. హనుమంతుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆనంద బాష్పాలు కళ్ళల్లో తారాడాయి. చివరికి నా ప్రయత్నం ఫలించింది, నా స్వామి శ్రీరాముడి ప్రియమైన సీతమ్మను కనుగొన్నాను అని సంతోషపడ్డాడు. తర్వాత సీతమ్మను ఎలా నమ్మబలకాలో, సీతమ్మ ముందుకు ఎలా వెళ్లాలో తన ఉద్దేశం చెబితే ఆమె భయపడకూడదని ఆలోచించాడు. ఆమెకు శ్రద్ధగా నమస్కరించి చెట్టు మీద దాగి సరైన సమయం కోసం ఎదురుచూశాడు. ఇలా హనుమంతుడు అశోక వాటికలో సీతమ్మను కనుగొన్నాడు. తన ధైర్యం, సహనం, జ్ఞానం, భక్తితో తన పనిని సార్థకం చేసుకున్నాడు. ఈ సుందరకాండలోని ఈ కథ మనకు ఎంత కష్టమైన పరిస్థితి అయినా మనం నమ్మకంతో, భక్తితో ముందుకు సాగితే విజయం మనం సొంతమవుతుందని చెప్తుంది. సరేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక ఘట్టం చెప్పుకునేంత వరకు సెలవు తీసుకుంటూ ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి.